ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనండి విజయలక్ష్మి ఆకొండి కాకర. మీకు జ్ఞాపకం ఉంది కదా? సరే, ఇదిగోండి ఈరోజు చేగోడీలు వరిపిండితో చేసి మీ అందరికీ చూపిద్దామని చేస్తున్నానండి, తయారు చేస్తున్నాను. చూసి మీరు కూడా ఇగో కొంచెం పిండితో చేస్తున్నాను, మీరు కూడా అలా కొద్దిగా ముందు చూసుకుని బాగుంటే బాగా వస్తే అప్పుడు చక్కగా ఎక్కువ చేసుకోవచ్చండి. నేను అసలు ఈ చేగోడీలు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ప్రీతి, చాలా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యన కొంచెం ఆరోగ్యం బాగోలేక తగ్గించాను, లేకపోతే మా ఇంట్లో ఎప్పుడు కూడా చేగోడీలు అలా డబ్బాలో ఉంటూనే ఉండేవి, లేకపోవడం అనే ప్రశ్న లేదు. అలాంటిది ఈ మధ్యకాలంలో చేయలేక కొంచెం ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల చేయలేకపోతున్నాను. అయినా నాకు ఈ చేగోడీలు పిండి వంట అంటే ఎంతో ఇష్టం. దానివల్ల ఏంటంటే మీకు నా ఇష్టాన్ని మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. ఇందులో చాలా సింపుల్ అండి, ఇదంతా చేగోడీలు వంటకం చాలా చాలా సింపుల్. ఇదిగోండి, అందులో కావలసిన పదార్థాలు చూడండి. ఇదిగోండి, కొంచెం పెసరపప్పు, 2 చెంచాలు పెసరపప్పు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత కారం. ఒకవేళ పెసరపప్పు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి బదులుగా నువ్వుపప్పు కూడా వాడచ్చండి, చాలా బాగుంటుంది. నువ్వుపప్పు కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో పెసరపప్పుతో చేసిన పప్పు చేగోడీలు అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను పప్పుతో చేస్తున్నానండి. ఈ స్థానంలో కావాలంటే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా కావాల్సింది ఇదిగోండి ఇలా గ్లాసుడు వరిపిండి నేను తీసుకున్నాను. గ్లాసుడు వరిపిండికి ఇదిగో చూడండి, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పెసరపప్పు 2 చెంచాలు, కొంచెం జీలకర్ర, అంతే అండి. ఇవి ఇలా ఉన్నాయి కదండి. ఈ గ్లాసు పిండికి, వరిపిండికి 1 గ్లాసుడు నీళ్లు పోసి కొద్దిగా మరికొంచెం ఒక్క చుక్క నీళ్ళు, ఒక చెంచా నీళ్ళు ఎక్స్ట్రా పోసి బాగా మరిగిన తర్వాత ఇదిగో చూడండి, ఈ లోపలి ఇది కలుపుకుని ఉంచుకోవాలి. వీటిలో ఈ పిండిని ఉప్పు కారం కొంచెం ఎక్కువ ఇలా ఉందండి. పెసరపప్పు ఇవ్వండి తీసేస్తున్నాను కొద్దిగా. మరీ పప్పు బద్దలు ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, ఈ చేగోడీలు సరిగా చుట్టబడవు, విరిగిపోతూ ఉంటాయి. అందుకని కొంచెమే వేస్తే మంచిది. ఇవ్వండి, చెంచాడే తీసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి, సమానంగా కలుపుకోండి. ఇలా ఉప్పు కారం తగినంత వేసి కొంచెం జీలకర్ర, కొంచెం పెసరపప్పు లేదా నువ్వుపప్పు వేసుకోవచ్చు అనమాట అండి. నేనైతే పెసరపప్పు వేసాను అనుకోండి, మా ఇంట్లో అది ఇష్టం కాబట్టి. నువ్వుపప్పు ఇష్టం అన్నవాడు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇలా గుచ్చెత్తేసాం కదండి. దీన్ని ఇలా ఉంచుకుని ఈ మాట చూడండి, సేమ్ అదే గ్లాసు, నా దగ్గర 2 గ్లాసులు ఉన్నాయి కాబట్టి ఆ గ్లాసు అలా ఉంచేసాను. ఇదిగోండి, గ్లాస్తో చూడండి, ఇది చూసారా, గ్లాసు నీళ్ళు ఇదిగోండి, కొంచెం అది చూడండి, ఇవ్వండి ఇలా పోసాను. అంటే మరిగినప్పుడు కొంచెం నీళ్లు తగ్గుతాయి కదండి, మరిగినప్పుడు నీళ్లు కొంచెం తగ్గుతాయి కాబట్టి ఒక చెంచా ఎక్స్ట్రా పోస్తే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి, ఇలా నీళ్లు మరుగుతాయి చూడండి. నీళ్లు కలపలా మరగాలన్నమాట. ఇలా నాకు వంటలు అంటే చాలా ఇష్టం అండి. అలా రోజు వంటలు అవి చేసి పెట్టాలని అయితే ఉంది. మరి నేను చేద్దామని అనుకుంటున్నాను, చెయ్యాలని ఉంది. ఆ భగవంతుడు అనుకూలిస్తే నాకు చేతనైనవన్నీ మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా వంటలు తర్వాత వీడియోస్ రోజు ఏదో ఒక వీడియో పెడుతున్నాను, మీరు చూస్తూ ఉంటే ఉంటారు. కవితలు లేదా అంటే పద్యాలు, వంటలు ఏవో ఒకటి రోజు నిత్యం మీకోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని నేను అనుకుంటున్నాను, చేస్తున్నాను అనమాట అండి. మీకు ఈ వంటలు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని మరి షేర్ చేసి ఎవరికైనా అది కామెంట్ పెట్టి, మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారు అనుకోండి. ఒకవేళ ఏదైనా నేను లోపాలు నాలో ఉంటే నేను తెలియజేస్తే నేను మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ మీకు చక్కగా అన్నీ అందించగలుగుతాను కదా. అందుకని మీరు వీలైనంత వరకు నాకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నీళ్ళు మరుగుతున్నాయండి, చాలా కలపెల మరగాలండి బాగా. ఎందుకంటే పిండి ఉడకాలి కదండి. పిండి ఆ నీళ్లు మళ్ళీ నీళ్లు దాని మీద ఉండగా ఉడకబెట్టకూడదండి. ఇప్పుడు ఈ పిండి ఆ మరుగుతున్న నీళ్ళలో వేసి స్టవ్ మీదే ఉంచి ఉడకబెట్టామనుకోండి, బాగా నూనె లాగేస్తుందండి. నూనె లాగేస్తే మరి ఇప్పుడు నూనె ఎక్కువ తినకూడదని చెప్తున్నారు కదా, ఆరోగ్యానికి హానిని. అందుచేత నేను ఏం చేస్తానంటే అండి, నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. స్టవ్ ఆ స్విచ్ ఆఫ్ చేసేసి ఈ పిండి అందులో పోసి తిప్పేస్తానండి. తిప్పేసి కిందకి దింపి ఆ పిండిని తీసి బాగా ఒకసారి మెదాయించాలన్నమాట అండి పిండిని. అదిగోండి, నీళ్ళు మరుగుతున్నాయి, అవి చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. అదిగోండి చూడండి, ఇవాళ మరుగుతున్న నీటిలో ఇవాళ సిమ్ చేసుకొని
ఇవ్వండి కట్టేసాను చూడండి. స్టవ్ కట్టేసాను. స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకుని ఇవ్వండి కిందకి దింపేసాను. చూసారా? ఇవ్వండి ఇలా కలిపియాలి. ఇలా కలిపేసి బాగా చక్కగా పిండి ఎక్కడ పొడి పిండి లేకుండా అంతా ఈవెన్గా ఇలా కలిసి ఇలా చూసుకోవాలన్నమాట. చూసారు కదా? ఇవ్వండి ముద్ద ఎలా తయారైందో చూడండి. దీంట్లో ఈ పెసరపప్పు కూడా కొంచెం ఈ వేడి నీళ్ళలో వేయడం వల్ల చక్కగా ఉడుకుతుంది అనమాట. నాకు ఇది ప్లేట్లోకి తీసిస్తున్నాను. కొంచెం చేశానండి, కొంచెం ఎందుకంటే చేసి చూపించడానికి మీకు వీలుగా ఉంటుందని చెప్పి చిన్న క్లాస్తోనే చేశాను. నేనైతే ఏకంగా ఒక రోజులో ఒక కుంచెడు పిండి కూడా ఒక్కతినే చేసేదానండి. ఇది ఈ వంట మాత్రం నా పెళ్ళైన తర్వాత మా అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే నేను ఈ చేగోడల పిండి వంట నేర్చుకున్నాను. ఇవ్వండి ఇలా కొంచెం చేతిలోకి నూనె తీసుకుని కొద్దిగా నూనె రాసుకుని చేయి కాలకుండా ఉండడానికి ఇవ్వండి ఇలా మెదాయించుకోవాలి. కొంచెం వేడి ఓర్చకపోతే చెయ్యి కొంచెం చల్లారినా ఏం పర్వాలేదండి. చల్లారిన తర్వాతనా మెదాయించవచ్చు. అలా అంటే మీకు వెంటనే చేసి చూపించడం కోసం వీడియో ఎక్కువైపోకుండా, ఎక్కువ నిమిషాలు నిడివి ఎక్కువైపోకుండా ఉండడం కోసం నేను మీకు వేడివేడిగా అలా చూపించేస్తున్నాను. కానీ చల్లారిన తర్వాతైనా చేసుకోవచ్చు. పిండి కొంచెం చల్లారిన తర్వాత కూడా చేయొచ్చు. చూసారా? కొంచెం చల్లారింది అనుకోండి, మరి కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట అండి పిండి. అంటే చూసారా కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఒక్క నిమిషం ఆగామనుకోండి, ఆగితే చల్లారితే ఆ పిండి బాగా అది కొంచెం ఉడకడం వల్ల మరి కొంచెం దగ్గరికి వస్తుంది అనమాట అండి. అది చూసారు కదా? ఇలా మీరు ఎంత బాగా మెదాయించితే చేగోడి అంత గుల్లగా వస్తుందండి. చాలా బాగుంటాయి. మీరు ఇది ఒక్క చేగోడి తింటే అది ఊరుకోదండి నోరు. ఇంకా తిని చెప్తుందండి. అలా అనిపిస్తుంది అనమాట టేస్ట్కి. చాలా బాగుంటాయి. తర్వాత ఇది అనారోగ్యం కూడా చేయదండి. ఇది ఉట్టి వరిపిండే కదా. వరిపిండి తర్వాత నూనె లాగదనమాట అండి. నూనె లాగకుండా ఉంటుంది. ఇది చూసారా? ఇలా పీట ఉంటే అండి పీటమే చేసుకోవచ్చు. చూడండి మామూలు నేలపేటలు ఉంటాయి కదండి. నేలపేట మీద ఎక్కువ చేసినప్పుడైతే నేను నేలపేట వేసుకుని కిందనే పెట్టుకుని ఆ నేలపేట మీద మొత్తం చేగోడీలు ఒక పళ్ళె నిండా చేసుకున్నాక అప్పుడు ఇవ్వండి ఈ లోపని మన డీప్ ఫ్రై కోసం అది డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కొంచెం బాగా మరగాలి, బాగా వేడెక్కాలి. ఈ లోపల చూసారా? ఇవి చేసే లోపల ఆయిల్ వేడెక్కుతుంది అన్నమాట. ఇవ్వండి చూడండి. మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఇవ్వండి ఇలా వస్తే చాలా బాగుంటాయి. వేగడానికి కూడా బాగుంటాయి అన్నమాట అండి. మీకు ఒక వాయి వేయించి మీకు చూపించుతాను. మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు చేసుకోవడానికి. ఇప్పుడు పిల్లలు వేసవి సెలవులు కదండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కనుక ఆ పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. అన్నీ కొని పెట్టామనుకోండి వాళ్ళు డీప్ ఫ్రై చేసిన దాంట్లోనే చేసేస్తూ ఉంటారు. కాబట్టి అలా ఇప్పుడు డాక్టర్లు అలా తినకూడదు అంటున్నారు. అదే మనం అనుకోండి చక్కగా ఆరోగ్యంగా మనం ఇంట్లో చేసి పెట్టిన కనీసం సెలవుల్లో అయినా మనం చేసి పెడితే పిల్లలకి చాలా బాగుంటుంది కదా. వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళకి ఆరోగ్యం, మనకి సంతృప్తి అన్నీ కలగాలంటే కొంచెం అప్పుడప్పుడైనా మనం వాళ్ళ పిల్లలకి చేసి పెట్టాలి కదండి. నా మటుకు నేనైతే మాత్రం నేను ఎప్పుడూ మా పిల్లలకు కొని పెట్టలేదండి. చెప్పాలంటే నేను ఎప్పుడు మా పిల్లలకి అన్ని రకాల పిండి వంటలు ఇంట్లోనే చేసేదాన్ని. రోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి చేగోడీలు, తర్వాత మడత కాజాలు అన్నీ చేసేదాన్ని అనమాట అండి. చంద్రకాంతాలు, మరి గవ్వలు, స్వీట్ గవ్వలు, హాట్ గవ్వలు అన్నీ చేస్తూ ఉండేదాన్ని. లేదంటే చక్కెర బాణాలు అంటారు కదండి. కొంతమంది ఇటువైపు చక్కెర బాణాలు అంటారు, ఈస్ట్ గోదావరి అయితే చక్కెర బాణాలు అంటారు. వాటిని ఒక మన ఉత్తరాంధ్రలో అయితే లింకీలు అంటారండి. వాటిని గోధుమ పిండితోనూ చేయొచ్చు, మైదా పిండితోనూ చేయొచ్చు. కానీ ఇప్పుడు మైదా ఎవరు ఉపయోగించట్లేదు కాబట్టి గోధుమ పిండితో కూడా చేసుకుని కొంతమంది అయితే ఎలా ఇష్టమైతే అలాగండి పాకంలో వేసుకోవచ్చు. తీయగాను పాకంలో తీపిలే ఇష్టం లేని వాళ్ళు కొంచెం కారం, పప్పు, జీలకర్ర అన్నీ వేసి కూడా చేసుకోవచ్చండి. చూసారా?
మరో 2 చేసి మీకు వేయించి చూపిస్తాను ఉండండి. నేను ఇప్పుడు కిందని కూర్చోలేనండి, నాకు కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉంది. చేత నేను కిందన కూర్చోలేక ఇలాగా దీని మీద మీకు చేసి చూపిస్తున్నాను గ్యాస్ బల్ల మీద. అదే మీకు కిందన కూర్చోగలిసిన వాళ్ళు అయితే చక్కగా పీటలు ఉంటాయి కదండి, ఆ పీటలు ఉంటాయి కదా కూర్చొని పీటలు, ఆ చెక్క పీటలతో పీటల మీద చేసుకుంటే చాలా బాగా చుట్టపడతాయి అన్నమాట అండి. చాలా స్పీడ్గా చుట్టచ్చు. ఇది కొంచెం నూనె ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంది, కానీ పీట అయితే చాలా బాగా చుట్టపడుతుందండి, చాలా స్పీడ్గా అవుతుంది పని. ఇవి 1-2 సార్లు మీరు చూసి చేస్తే అద్భుతంగా వస్తాయి. మీ పిల్లలకి ఇది పెట్టుకుంటే వాళ్ళు మీ పట్ల చాలా ప్రేమగా ఉంటారు. అమ్మ మా కోసం చేసింది కదా అని సరదా పడతారు. టేస్ట్కి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. కాబట్టి అక్కడ నూనె మరుగుతుంది. ఇవన్నీ ఒకే సైజులో వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒకే సైజులో ఒక లావు ఒక సైజు చేయడం వల్ల ఒకేసారి చక్కగా వేగుతాయి. ఒకవేళ ఒకటి లావు ఒకటి సన్నం ఒకటి పెద్ద ఒకటి చిన్న చేసామనుకోండి, చిన్నవన్నీ మాడిపోతూ ఉంటాయి, పెద్దవన్నీ వేగకుండా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వదు. వాటిని తీయడం వీటిని ఉంచడం ఇలా బాగుండదు. ఒకేసారి వాయి అంతా తీసుకోవచ్చు అనమాట అండి. ఇలా చేసుకుంటే అన్నీ సమానంగా చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి వాయి అంతా వేగిపోతుంది, చక్కగా వేగుతాయండి ఇవి. ఈ వేసవకాలం అంతా ఏదో ఒకటి ఇలా చేస్తూ నేను చూపిస్తూ ఉంటాను. తర్వాత నేను నా ఛానల్లోనూ మరి కథలు, చిన్నపిల్లల కథలు పెడుతున్నానండి, పెద్దవాళ్ళ కథలు పెడుతున్నాను. అవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని నాకు చేతనైనవి, నాకు తెలిసినవి, నేను చెప్తున్నవి మీరు విని మీకు నచ్చితే కామెంట్ చేసి నన్ను ప్రోత్సహించాలని మరీ కోరుకుంటున్నానండి. చూసారా, అదనమాట. ఒకసారి మరిగిందో చూద్దాం. అదిగోండి, నూనె కూడా మరిగిపోయింది. మీకు ఇవన్నీ చూపించడానికి లేట్ అవుతుంది కాబట్టి వీడియోకి ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అదిగోండి చూడండి. మీకు కొంచెం ఒక వాయి వేయించి మీకు చూపిస్తాను. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టండి, ఎందుకంటే మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, అదేమవుతుందంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బయటికి మాడిపోయినట్టు ఉంటాయి, లోపల వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి. అదే మీడియం ఫ్లేమ్లో పెట్టారనుకోండి, చక్కగా సమాంతరంగా అన్నీ కూడా ఒక్కసారి వేగుతాయి. అదిగోండి, అది చూసారా. పూర్వం ఎనపట్ల కడ అవి ఉండేవండి మా ఇంట్లోనూ. ఎనపట్ల కడకి వెనకాల సూదిగా ఉండేది. వెనకాల సూదిగా ఉండడం వల్ల ఇలాగా పెట్టే సూదిగా ఉందని చెప్పి చక్కగా ఇలా తీసుకుని అలా కలుపుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట అండి. ఇప్పుడు అది లేదు, అది పాడైపోయింది. పాడైపోయి అవతల బయట పడేసాను. దానివల్ల ఇగోండి దీంతో స్టీల్ గడితో తీస్తున్నారు, కానీ లేదా చట్రంతో అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే నూనె పూర్తిగా అదే మనం అట్లకాడ వెనక నుంచి పెట్టి ఇలా తీయడం వల్ల అవన్నీ ఇలా గాజుల్లో తొడిగి ఇలా 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 అంటే అండి నూనె బాగా ఓడిపోతుంది. ఓడిపోయి నూనె వాటితో రాకుండా ఉంటే చక్కగా మన నోటికి జిడ్డు అంటుకోకుండా హ్యాపీగా ఎన్నైనా తినేయచ్చు. ఎక్కువ తినాలంటే నూనె ఎక్కువ పీల్చింది అనుకోండి, ఎక్కువ తినలేము, కడుపులో వికారం వస్తుంది. అదే మనం నూనె లాగకుండా ఉన్నాయనుకోండి ఎన్నైనా తినేయగలుగుతాం, అయినా జబ్బు చేయదు కూడా. కొంచెం వేగిన తర్వాత అప్పుడు వెనక్కి తిప్పాలన్నమాట అండి, లేకపోతే మళ్ళీ అంటుకుపోతాయి దానికొకటి. చూసారా, కలర్ కూడా కారం బందరు అంటే ఆవకాయలు పెట్టే కారం ఉంటుంది కదా, ఆ కారం వేసానండి, కమ్మదనంగా ఉంటుందని. అదే మరి మామూలు మిర్చి కారం అనుకోండి కొంచెం కడుపులో మంట అది వస్తుంది కదా, అందుకని ఈ ఆవకాయ కారం ఉంటుంది కదండి, పచ్చళ్ళ కారం, అది వేసాను. చూసారా, కలర్ కూడా చక్కగా వస్తుంది అది వేయడం వల్ల. ఆ కారం అయితే అందంగా ఉంటుంది, కలర్ఫుల్గా. అగో వేగుతున్నాయి చూడండి. కాకపోతే సగం వరకు బాగా వేయించేస్తామండి. ఒకవేళ 1 కేజీ పిండి కలుపుకుంటే సగం వేగంగా వేగిపోతాయి. అక్కడి నుంచి కొంచెం నూనె చిక్కబడుతుంది అనమాట అండి. నూనె చిక్కబడడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం పని అంటే నేను చేసేదానంటే నాకు ఇష్టం వల్ల ఇంట్రెస్ట్తో
చేశాను. కానీ ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు, చేయలేనితనం, అనారోగ్యాలు, నీరసాలు ఉన్నాయి. ఒకేసారి తలపెట్టేసాం అనుకోండి, అవన్నీ చేయడం కష్టం అవుతుంది. అందుకని కావాలంటే కొంచెం ఒక పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాసులు అయితే మీరు ఈజీగా చేసేసుకోగలుగుతారు ఒక్క ట్రిప్పులో. కావాలంటే ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు అనమాట అండి. ఇవి కొంచెం వేగడం మాత్రం మరి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట అండి దీనికి చేగోడీలు. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుంది. ఒకసారి చేసుకుని చూసి మీరే అనుకుంటారు, చూడండి బా ఎంత రుచిగా ఉన్నాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎన్నైనా తినాలనుంది అని మీరే చెప్తారు. చూడండి అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈ చేగోడీలు అంటే మా పిల్లలకే కాదు, మా వారికే కాదు, నాకే కాదు, అందరికీ. నేను ఇదివరకు అయితే మా వాళ్ళ ఇంటికి, ఎవరిళ్ళకి చుట్టాల ఇంటికి వెళ్ళినా నేను ఎప్పుడు ఏవి కొనకుండా ఇవి చేసి పట్టుకుని వెళ్ళేదానండి. చేగోడీలు ప్రత్యేకించి చేసి పట్టుకెళ్ళి ఇస్తే అందరూ, మా చుట్టాలందరూ ఎంతో సరదా పడేవారు. అబ్బాయి ఎంత బాగున్నాయి, ఎలా చేసేవో చూపించమని అడిగేవారు. అవన్నీ ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చాయి అనమాట అండి. ఇప్పుడు ఎలాగ నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఎలాగ చూపించలేకపోయాను, ఇప్పుడు చూపించుదాం, అందరికీ ఇష్టమైన వాళ్ళు చేసుకుంటారు కదా, శ్రద్ధ ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తారని ఉద్దేశంతో మీ ముందుకి ఈ చేగోడీలు వంటకాన్ని తెచ్చాను అనమాట అండి. మీకు నచ్చితే నాకు మాత్రం కామెంట్ చేస్తే, ఇంకా ఏవైనా మీరు సూచనలు ఇస్తే, మీరు ఎలా అయితే బాగుంటుందో సూచనలు ఏమన్నా, ఇంకా నాకంటే తెలుసున్న వాళ్ళు ఇంకా ఉంటారు కదండి చాలామంది, అలాంటి వాళ్ళు ఇంకా ఏమైనా సూచనలు ఇచ్చారనుకోండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి, రాని వాళ్ళు నేర్చుకోవచ్చు, వచ్చిన వాళ్ళు నాకు సూచనలు ఇచ్చి ఇలా కాదు ఇలా చెయ్యమ్మా అని చెప్పినా నేను చాలా సంతోషపడతాను అన్నమాట. చూసారా వేగిపోయి. ఇవి ఈ చేగోడీలకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అండి, ముందుగా అవి బాగా వేగకుండా తీసేస్తే బాగుండమండి, మెత్తగా ఉంటాయి. అదే ఎక్కువ వేగిపోతే టేస్ట్ మారిపోతుంది. అంచేత వీటిని మాత్రం నిమానుగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకుంటే ఇవన్నీ చూసారా చక్కగా వేగుతాయి. మనకి టేస్ట్ మారిపోకుండా ఉండాలంటే ఎక్కువ వేగకూడదు, ఎంతవరకు వేగాలో అంతవరకే వేగాలి. అలాగని ముందు తీసిస్తే కూడా బాగుండదు. చూసారా కలర్ ఎలా వచ్చిందో చూడండి. ఇవ్వండి వేగిపోయి ఒక్క నిమిషం తీసేస్తాను. ఇంకా నేను ఇలా చేస్తున్నాను, మరి మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ ద్వారా నాకు తెలపండి. నూనె ఇలా వచ్చేసి నేను కొంచెమే చేసి చూపించాను మీకోసం. అదే కొంచెం చూడండి, చూసారా చక్కగా వేగి. చూడండి చక్కగా విరుగుతాయి. అవి చూసారు శబ్దం. ఒక్క నిమిషం చల్లారాలండి, చల్లారితే చాలా చక్కగా విరుగుతాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మరి మీరు ప్రయత్నం చేయండి. నా వంట నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.